ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న చిత్రం హనుమాన్. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 19న రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ ట్రైలర్ చూశాక మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయి. స్టన్నింగ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక సూపర్ హీరోగా తేజ సజ్జా యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అసలు ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన తేజ సజ్జా జాంబిరెడ్డి సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాలు చేసిన ఈయన ప్రస్తుతం హనుమాన్ అనే పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ హీరో కథాంశానికి భక్తిని మిస్ చేసి ఈ సినిమాను తెరకెక్కించారు ప్రశాంత్. జాంబిరెడ్డి తర్వాత తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం ఇది. ఇక ట్రైలర్ ఓపెనింగ్లోనే ఒక పల్లెటూరులో ఉండే తేజ సజ్జాకి అసమాన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మరోవైపు ఓ విలన్ దేనికోసమో ఎలాంటి శక్తి సామర్థ్యాలు కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతనికి హీరో గురించి తెలిసి ఇక్కడికి వచ్చి అతనిపై దాడి చేస్తే హీరోని హనుమంతుడు ఎలా కాపాడాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనే విధంగా ట్రైలర్లో చూపించారు. మామూలు వ్యక్తికి ఆ పవర్స్ ఎలా వచ్చాయి, రాక్షస సంహారం చేయడానికి హనుమంతుడు ఏం చేశాడు అనేది స్టోరీగా కనిపిస్తుంది. ఇక ఈ ట్రైలర్ షాట్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ట్రైలర్ మొత్తం స్టన్నింగ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్లతో సినీ లవర్స్ను ఆకట్టుకుంటుంది. ప్రతి ఫ్రేమ్లో డైరెక్టర్ టీమ్ ఎఫర్ట్ కనిపిస్తుంది. హై క్వాలిటీ విఎఫ్ఎక్స్తో హనుమాన్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ఈ విఎఫ్ఎక్స్ విజువల్ వండర్ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. క్వాలిటీ విషయంలో ప్రశాంత్ వర్మ ఎక్కడా రాజీ పడకుండా షూటింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. హనుమాన్గా తేజ సజ్జా నటించగా హీరోయిన్గా అమృత అయ్యర్ నటిస్తుంది. ఇక వాన్ ఆఫ్ ఫేమ్ వినయ్ రాయ్ విలన్గా నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా హనుమాన్ మూవీ రాబోతుందని తెలుస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఈ హనుమాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నాసామిరంగలతో పోటీగా హనుమాన్ రిలీజ్ కాబోతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఉంది. ఇండియన్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కుతున్న ఈ హనుమాన్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కింది. ఈ సినిమాని వరల్డ్ వైడ్గా శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ ఇలా అనేక కంట్రీస్లో మొత్తం 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. జనవరి 12న హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈ మూవీ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.